అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి టార్గెట్గా నిఘా పెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ఆదేశాల మేరకి రేవంత్ రెడ్డిపై డేగ కన్ను పెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారు అన్న అంశాలపై ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ చాట్ లిస్ట్ ను మీరు చూస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లీక్ అయ్యాయి ప్రణీత్ రావు వాట్సాప్ చాటింగ్స్. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ట్యాంపింగ్ కి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేత ప్రణీత్ రావుకు రాత్రికి రాత్రి 10 ఫోన్ నెంబర్లు పంపి ట్యాప్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ మనీ ఓకే, జిఎంఆర్ ఎంప్లాయీ టేకింగ్ కేర్ ఆఫ్ చెక్ పోస్ట్ అండ్ టోల్స్ ఫ్రమ్ కర్ణాటక, అంబులెన్సెస్ ఆర్ ఆల్సో ఓకే. మీరు ఒకసారి చూడొచ్చు ఏం జరుగుతోంది. ప్రతి కదలికను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపించినట్టుగా తెలుస్తోంది. హీ విల్ టేకింగ్ కేర్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఎట్ ఖమ్మం అండ్ ఇన్ హైదరాబాద్ ఫ్యూ సెగ్మెంట్స్ అంటూ కూడా కొన్ని పేర్లను అక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. అక్కడ నెంబర్ని హైడ్ చేయడం జరుగుతోంది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా పూసకొచ్చినట్టుగా డీటెయిల్గా పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రణీత్ రావు. రేవంత్ రెడ్డి సోదరులు కొంతమంది మీడియా పెద్దల ఫోన్లు సైతం ట్యాంపింగ్ గురైనట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అన్న సమాచారం ఇచ్చారు ప్రణీత్ రావు. ప్రణీత్ రావు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ ను రిట్రీవ్ చేశారు పోలీసులు. ఫోన్లో చాటింగ్ ఆధారంగా విచారిస్తున్నారు పోలీసులు. ఇంకా ఎటువంటి విచారణ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు మల్లేష్ కాంగ్రెస్ అనే అంశానికి సంబంధించి కూడా ఆ విజువల్ ని. రమేష్ చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రణీత్ రావుకి సంబంధించి. ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఎటువంటి విచారణ జరుగుతోంది? రైట్, పూర్తిగా ప్రణీత్ రావు ఫోన్ ఏదైతే వాట్సాప్ ని రిట్రీవ్ చేశారో అందులో సంచలన విషయాలు కూడా బయటపడుతున్నటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. నిన్న చెప్పినటువంటి విషయాలకి కాకుండా అతని ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం చాటింగ్ అంతా కూడా పోలీసులు బయటికి రావడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టార్గెట్ గానే మొత్తం ఆ కదలికలు అనేది మొత్తం కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక బీఆర్ఎస్ కు చెందినటువంటి ఉన్నత నేత ఎవరైతే ఉన్నారో మొత్తం ముఖ్య నేత ఆ ప్రణీత్ రావు కి ఫోన్ కూడా మొత్తం ఒక 100 మంది ఫోన్ నెంబర్లను కూడా పంపడం జరిగింది. ఆ 100 మంది ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్టింగ్ గా రాత్రికి రాత్రి 100 మంది ఫోన్ నెంబర్లు జరిగింది. ఆ 100 మంది నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అదే ఇంట్రెస్టింగ్ గా రాత్రికి రాత్రే 100 మంది ఫోన్ నంబర్లు పంపించి వాటికి సంబంధించి ట్యాంపింగ్ చేయాలి, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పంపించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో విచారణలో ఆ 100 మంది పేర్లలో ఏమైనా బయటకు వస్తున్నాయా ఏంటి అనేవి? ప్రధాన ప్రతిపక్ష నేత అప్పుడు ఉన్నటువంటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిదే ముఖ్యంగా ఆ ముందస్తు లిస్ట్ లో ఉందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ బంధువులు, రేవంత్ రెడ్డికి దగ్గర సన్నిహితులు రేవంత్ రెడ్డి కదలికలపైనే పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడం జరిగిందని చెప్పవచ్చు. తిరుపతి నుంచి కూడా ఆదికేశవ నాయుడు ఆ జిఎంఆర్ అధికారులని కలుస్తున్నట్లు, అదేవిధంగా ఆ ఆదికేశవ నాయుడు కొడుకు అదేవిధంగా వీరంతా కూడా భేటీ అవుతున్నట్టు సమాచారం. కానీ అదేవిధంగా కర్ణాటక నుంచి అంబులెన్స్ లో డబ్బులు వస్తున్నటువంటి సమాచారం, అదేవిధంగా ఖమ్మంకి డబ్బులు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి, ఆ డబ్బులు తీసుకెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి డబ్బులు తీసుకెళ్తున్న ప్రకారం కూడా మొత్తం ఆ అంతా కూడా పూర్తి టార్గెట్ గా మాత్రం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే పూర్తిగా కొనసాగడం జరిగింది. అతని పూర్తిగా కదలికలు కానీ అతను కలిసే అనుచరులు కానీ ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని పూర్తి సమాచారం అంతా కూడా వారికి ఉంది. అయితే ఇందులో కొంతమంది మీడియా అధిపతులు కూడా ఉన్నారు. మీడియా అధిపతులను కూడా ఇందులో చేర్చడం జరిగింది. మొత్తం మీడియా అధిపతులు, అదేవిధంగా ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు పూర్తిగా ఇందులో ఉన్నటువంటి పేరు తిరుపతి రెడ్డి ఆధారంగానే కదలికల్ని కూడా గుర్తించడం జరిగింది. అతనికి ఎక్కడెక్కడ డబ్బులు సమకూరుస్తున్నాయి, ఏ నేతలతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా సమాచారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేత సమాచారం ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేత మొత్తం కూడా ప్రణీత్ రావుకి రాత్రికి రాత్రే ఆ మెసేజ్లు పెట్టడం, ఒక 100 ఫోన్ నెంబర్లను కూడా పెట్టి ఈ 100 నెంబర్లను కూడా ఆ ట్యాంపరింగ్ చేయాలి, వారి కదలికలు చెప్పాలని కూడా, వారి సంభాషణను కూడా చెప్పాలని కూడా ఆదేశించడంతో కూడా ఆ 100 మంది నెంబర్లను కూడా ట్యాంపరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 100 మందిలో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను, అదేవిధంగా ఒక్కసారి స్క్రీన్ మీద ఒక కాన్వర్సేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి పాస్ పెడదాం. ట్రాక్ దీస్ నెంబర్స్ అని చెప్పి, అంటే ఈ నెంబర్స్ ని ట్రాక్ చేయండి అంటూ కూడా ఒక టెక్స్ట్ మెసేజ్ అక్కడ మనం చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఎస్
ఈ కాన్వర్జేషన్లో చూస్తే కనుక అలా ఆ కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూ ఒక్కసారి మనకి కంటిన్యూ చేయండి ఎందుకంటే అది ట్రాక్ దీస్ నెంబర్స్ అని చెప్పి ఒక కాన్వర్జేషన్ వస్తుంది. అన్న ప్లీజ్ ట్రాక్ దీస్ నెంబర్స్ అని చెప్పి. ఎస్, ఇదే ఒక్కసారి హీ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ నో ఇది కాదు, కస్టమర్ అది వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రాక్ దీస్ నెంబర్స్ అని చెప్పి ఆ మెసేజ్ని వచ్చిన పరిస్థితి అని చెప్పుకోవాలి. సో అటువంటి పరిస్థితి అంటే ఒక అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా గుడ్ ఆఫ్టర్నూన్, ట్రాక్ దీస్ నెంబర్స్ ద పీపుల్ ట్రాన్స్పోర్టింగ్ మనీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎస్, ఇదే కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా ఇలా చేస్తారు అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులే వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్న పరిస్థితి. ద అబోవ్ పీపుల్ వర్క్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ ఇండివిజువల్, అంటే ఎవరి కోసమైనా ఏ ప్రత్యేకమైన వ్యక్తి కోసమైనా పనిచేస్తున్నారా అనేది అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ కాన్వర్సేషన్ జరుగుతోంది. సో ఇప్పుడు వీటన్నిటి చుట్టూ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఏ మేరకు ఉందనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పటికే ప్రణీత్ రావు కూడా ఒప్పుకోవడం జరిగింది. తాను మొత్తం కూడా ఉన్నతాధికారుల ప్రమేయం మేరకే ఈ విధంగా చేశానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా విచారించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి నేతనే వాట్సాప్ కు పంపినటువంటి మెసేజ్లు కూడా 100 నెంబర్లను ట్యాంపరింగ్ చేయమనేది కూడా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి నేతనే పంపింది కూడా గుర్తించడం జరిగింది. ఆ కీలక నేత ఎవరో కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారిని కూడా గుర్తించడం జరిగింది. మొత్తం కదలికలన్నీ పూర్తిగా రేవంత్ రెడ్డి టార్గెట్ అనే కదలం జరిగింది. ముందుగా అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. మొత్తం కూడా ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని కూడా అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి కూడా మొరపెట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అప్పుడు ఆ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ చాలా వరకు ఫోన్లు ట్యాంపరింగ్ అవుతున్నారని కూడా మొత్తం అక్కడ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కూడా ఉన్నతాధికారుల డైరెక్షన్ మేరకే పూర్తిగా ఆ రాత్రికి రాత్రి ఆ 100 మంది నెంబర్లను ట్యాంపరింగ్ చేయడంతో పాటు కూడా వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అందులో కూడా చాలా క్లియర్ గా ఉంది. బెంగళూరు నుంచి అంబులెన్స్ లో డబ్బులు వస్తున్నటువంటి చార్ట్ చూస్తున్నాం. అదేవిధంగా జిఎంఆర్ అధికారులను కలుస్తున్నారు. ఆదికేశవ నాయుడు కొడుకు కూడా వీరిని కలుస్తున్నారు. అదేవిధంగా తిరుపతి రెడ్డి మొత్తం కదలికలు చేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం ఆ వ్యక్తి డబ్బులు తీసుకెళ్తున్నటువంటి సమాచారం కానీ ఈ పూర్తి డాటాలు కూడా ఎప్పటికప్పుడు కదలికలన్నీ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డిపై నిఘా వేయడం జరిగింది. అతను ఉపయోగించే ఫోన్లన్నీ కూడా ట్యాంపరింగ్ చేయడం జరిగింది. ఒక రేవంత్ రెడ్డినే కాదు, కొంతమంది ఆ మీడియా అధిపతులు కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిగ్ లో కూడా చేయడం జరిగింది. వందలాదిగా ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజే ఈ మొత్తం కూడా ఈ హార్డ్ డిస్క్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డ్ సంభాషణని కూడా మొత్తం కూడా పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయని కూడా రిజల్ట్ వచ్చిన రోజే ఈ విధంగా ప్రణీత్ రావు అదే కార్యాలయంలోని సీసీ కెమెరాలని తొలగించి అదే కార్యాలయంలో పూర్తిగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కాల్ డేటాను అంతా కూడా డిలీట్ చేయడం జరిగింది. మొత్తం కూడా అంశాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి. పూర్తిగా ఉన్నతాధికారుల ఆ మేరకే ఈ విధంగా చేశారని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ ఉన్నతాధికారులను కూడా విచారించే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా అతని ఫోను ఆ ప్రణీత్ రావు ఫోను రిట్రీవ్ చేయగా అందులో ఉన్నటువంటి వాట్సాప్ మొత్తం కూడా బయటికి తీయగా కూడా మొత్తం ఆ అధినేత పంపినటువంటి అంశాలు ఆ 100 నెంబర్లను కూడా పూర్తిగా ఆ 100 నెంబర్లు ఎవరెవరి కూడా మొత్తం పోలీసు అధికారుల వద్ద కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నేతలదే అని కూడా టార్గెట్ గా చేయడం జరిగింది. మొత్తం ఇది గత కొంతకాలంగా చేస్తూ కూడా జిల్లాల వారీగా మొత్తం అతను హైదరాబాద్ లో ఉంటూ కూడా ప్రతి జిల్లాల వారికి కూడా వార్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ప్రతి జిల్లాకు ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసి కూడా ఈ కదలికలన్నీ కూడా ఫోన్ ట్యాంపరింగ్ కానీ డాటాను కూడా పూర్తిగా మొత్తం వారంతా ఎవరెవరు చేయాలని కూడా ఒక ఉన్నతాధికారి డైరెక్షన్ మేరకే మొత్తం ఈ ప్రణీత్ రావు ఈ విధంగా చేస్తూ వస్తున్నాడు. కీలక సమాచారం అంతా కూడా ఇప్పుడు పోలీసుల సమాచారంలో ఉంది. ఆ ఉన్నతాధికారిని కూడా విచారించే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ అంశాన్ని లేవనెత్తారో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే అంశాలు కూడా అన్ని కూడా బయటికి రావడం జరిగింది. పూర్తిగా అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని అతన్ని కలిసే అనుచరులని కూడా మొత్తం పూర్తిగా టార్గెట్ పెట్టినటువంటి అంశాలే ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ లో కూడా ఉన్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. కానీ మొత్తం కూడా పూర్తిగా హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడం ఈ డాటానంతా కూడా పూర్తిగా తొలగించడం అనేది కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి టార్గెట్ గా నిఘా పెట్టారంటే ఇక్కడ ఉన్న మాట వినిపిస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ఆదేశాల మేరకి రేవంత్ రెడ్డిపై డేగ కన్ను నిఘా ఉంచినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎవరిని కలుస్తారన్న అంశాలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు వాట్సాప్ చాటింగ్స్ లీక్ అయ్యాయి. ఎన్నికలకు ముందు కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రణీత్ రావు.
బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ట్యాంపరింగ్కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేత ప్రణీత్ రావుకు రాత్రికి రాత్రి 100 ఫోన్ నంబర్లు పంపి ట్యాప్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేశారు ప్రణీత్ రావు. రేవంత్ రెడ్డి సోదరులు కొంతమంది మీడియా పెద్దల ఫోన్లు సైతం ట్యాంపరింగ్కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారన్న అంశంపై సమాచారం ఇచ్చారు ప్రణీత్ రావు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ను రిట్రీవ్ చేశారు పోలీసులు. ఫోన్లో చాటింగ్ ఆధారంగా విచారణ చేపట్టారు.